తాండూరు న్యూస్ కి స్వాగతం. తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు 21 జూన్ 2025 తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సానుకూలత మరియు శ్రేయస్సుతో ప్రతిధ్వనించింది. జ్ఞానం మరియు జ్ఞానదేవత ఆశీర్వాదాలను కోరుతూ ఆత్మీయమైన సరస్వతి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డైరెక్టర్ సతీష్, యోగా గురువు ప్రవీణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో యోగా యొక్క మూలం, తత్వశాస్త్రం మరియు లోతైన ఔచిత్యాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రతి ఒక్కరూ జీవితంలో ఉదయం పూట 10 నిమిషాలు కేటాయించి యోగాని తన జీవితంలో ఒక భాగం అంటూ కొనసాగాలని, యోగా వల్ల శారీరక రోగాలతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతాయని, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయని తెలియజేశారు. యోగా వల్ల అనేక లాభాలు పొందుతామని విద్యార్థులకు తెలియజేశారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకను గొప్పగా విజయవంతం చేస్తూ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ కార్యక్రమానికి మద్దతిచ్చిన వారందరికీ పాఠశాల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. యోగా గురువు ప్రవీణ్ వివిధ ఆసనాలు మరియు ప్రాణాయామ పద్ధతుల ప్రత్యక్ష ప్రదర్శనతో విద్యార్థులను మరియు ప్రేక్షకులను ఆకర్షించారు. ఆరోగ్యకరమైన మరియు సమతుల్య జీవితానికి వాటి ప్రయోజనాలను స్పష్టంగా వివరించారు. 4th to 10th వరకు విద్యార్థులు ఈ సెషన్లో చురుకుగా పాల్గొన్నారు. యోగా స్ఫూర్తిని కేవలం క్రమశిక్షణతో మాత్రమే కాకుండా ఆనందం మరియు నిజాయితీతో స్వీకరించారు. ఈ కార్యక్రమం జాతీయ గీతంతో ముగిసింది. హృదయాలను గర్వం మరియు ఐక్యతతో నింపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. सरस्वती नमोस्तुते. Everyone to be ready for national song. सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. Hands down. Stay. వేదిక పైన ఉన్నటువంటి డైరెక్టర్ సతీష్ సార్ గారికి, అదేవిధంగా యోగ గురువు ప్రవీణ్ సార్ గారికి, నా ముందున్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా బాలబాలికలకు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే యోగా వలన కలిగే ప్రయోజనాలను గుర్తించి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో యుఎన్ఓ సమావేశాలలో జూన్ 21 యోగా డే జరపాలనే ప్రతిపాదనను 144 దేశాలు ఆమోదం ఇవ్వడంతో జూన్ 21, 2015 నుండి అంతర్జాతీయంగా, జాతీయంగా యోగా ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. జూన్ 21నే యోగా డే నిర్వహణకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే భూమిపై సంవత్సరంలో అతి పొడవైన రోజు ముఖ్యంగా ఉత్తరార్ధగోళం, వర్షాకాలంలో సూర్యుడి శక్తి అధికంగా ఉన్న రోజు. మనకు శక్తిని ఇచ్చే ఏకైక ప్రత్యక్ష దైవం సూర్యుడు. కావున ఆ ప్రకృతి శక్తి ఎక్కువగా ఉండే సమయం, ఆధ్యాత్మికంగా కూడా శుభంగా భావించబడిన రోజు ఈరోజు. యోగా అసలు ఎక్కడ పుట్టింది? యోగా భారతదేశంలోనే పుట్టింది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన జీవన శైలిలో ఒకటి. దాదాపు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది.
వేదకాలంలో యోగా భావనలు కనిపించాయట. పూర్వం మునులు ఋషులు అడవులలో తపస్సు చేసుకుంటూ శారీర దారుఢ్యానికి చేసే ఆసనాలన్నిటినీ మహర్షి పతంజలి యోగా సూత్రాలు అనే గ్రంథాన్ని రచించి మనకు అందించిన మహానుభావుడు. యోగా అనేది ఎక్సర్సైజ్ అని కాకుండా ఒక శాస్త్రంగా మనకు అందించారు. భగవద్గీత ఉపనిషత్తులలో జీవనముక్తి మార్గాలలో కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగాలు వివరించబడ్డాయి. బౌద్ధ, జైన, హిందూ సాంప్రదాయాలలో హఠయోగం, ఇలా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యోగ యొక్క ప్రయోజనాలు, వైద్య శాస్త్రంలో యోగకు ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. యోగా భారతదేశంలో జన్మించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని, శాంతిని అందించిన మహత్తర సంపద. కావున ఈ యోగ ప్రయోజనాలను మనము పొందాలంటే ఈ రోజుతో మర్చిపోకుండా ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు యోగా చేద్దాం, మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Respected Principal Sir, Honorable Director Sir, Yoga Guru, teachers and my dear friends. Good morning to all of you. Today we are gathered here to celebrate International Yoga Day, a day dedicated to the ancient practice that means harmony between mind, body and spirit. Yoga is not just twisting your body or holding your breath. It is a way of life. In today's fast-paced world, even students like us face pressure, exam pressure, competition pressure, and digital distraction pressure. Dear friends, practicing yoga regularly helps us, number 1, stay focused, number 2, reduce stress, number 3, improve memory and strengthen our body. According to Bhagavad Gita, yoga is the journey of self, through the self, to the self. So friends, let us take a pledge today to make a yoga a part of our daily life. Thank you. Happy International Yoga Day. ధ్యాన ముద్రలో ఉండాలి. సుఖాసనము, ఒక కాలు పైకి వేసుకోవాలి. ధ్యాన ముద్రలో వెన్నెముక ఎప్పుడు కూర్చున్నా నిటారి ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. 3 సార్లు ఓంకారం, దీర్ఘంగా శ్వాసను పీల్చుకోవాలి. విజేతలుగా నిలిచిన 5 జట్లకు ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ తో పాటు ట్రోఫీ అందించారు. ద్వితీయ బహుమతిగా 25,000 క్యాష్ ప్రైజ్ తో పాటు ట్రోఫీ రన్నర్ గా GMK 9 హైదరాబాద్ టీం అందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్రోళ్ల బాలరెడ్డి, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్లాలా, ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ అధ్యక్షుడు కమల్ అత్తర్, యోషీద్ హుసేన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు అబ్దుల్ రాహూల్, సీనియర్ నాయకులు డాక్టర్ సంతోష్ కుమార్ మక్సూర్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బండు వేణు, జీషన్ ముక్రం, జీఎంకే ట్రస్ట్ సభ్యులు అడ్వకేట్ మసీన్ సోహైల్ ఓమ్రీ, అడ్వకేట్ ఫరీద్ షేక్ వసీం, ఎండి ఇబ్రహీం ఖాన్, ఎండి అజర్ మరూఫ్, షేక్ వసీం ధారీ తదితరులు పాల్గొన్నారు. నమస్కార స్థితిలో పెట్టుకోండి. సంగతత్వం సంవదత్వం తతాం దేవభాగం యదా పూర్వే సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే. భారత్ మాతా కీ. ఓం గురుభ్యో నమః. గారికి, పాఠశాల డైరెక్టర్ సతీష్ సార్ గారికి, ఉపాధ్యాయులు,
విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ఒక ప్రాచీన భారతీయ జీవన విధానం. దీని ద్వారా శరీరం, మనసు, మెదడును పూర్తిగా ఆరోగ్యంగా ఉంచవచ్చు. భారతదేశము ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వరం యోగా. యోగాతో శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత, ఆత్మకు చైతన్యం లభిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. శక్తివంతమైన సాధనమే యోగా. ప్రతిరోజు ఉదయం యోగాతో ప్రారంభమైతే ప్రతిరోజు ప్రశాంతంగా ముగుస్తుంది. ఓకే, మనం మొదటగా జాగింగ్ చేస్తూ మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. పైకి లేవండి. ఆకాశాన్ని చూస్తుండాలి. తల కొంచెం ఎడమ సైడ్ వాల్చాలి. రిలాక్స్ కావాలి. అన్ని రోగములు బయటికి వెళ్ళిపోవచ్చు. Students, keep your bodies in diagonal position. Down. మళ్ళీ సైడ్ టచ్. Teach. Don't do anyone. Charge. ఇప్పుడు టూలెట్. Charge. Next. Set. Charge. One. Set. Start. Up. Down. Press. మకరాసనం మళ్ళీ చేస్తున్నానా? Charge. 5 6 7 8 9 10. మకరాసనం. ఇప్పుడు ఒక కాలు తర్వాత 3 4 5. నెక్స్ట్ భుజంగాసనం. డౌన్. చార్. ఇప్పుడు పూర్తిగా నడుము దగ్గర తీసుకోండి చేతులు. తొడలేపాలి. అనుమానాల్సిన మాట్లాడకుండా చూస్తూ చేయాలి. డౌన్. ఇప్పుడు సైడ్ చేంజ్. Requested, do your level best. Don't talk, please. ఓకే.
మెల్లగా పైకి వచ్చేసండి. మోకాళ్ళకు పన్ను ఆనిస్తూ కాళ్ళు ముందుకు జరపాలి. మెల్లగా కళ్ళని జరుపుతూ మోకాలు ఇక్కడి దగ్గర పని ఉండాలి. నెక్స్ట్ కుడికాలు. భోజనం తర్వాత ఎప్పుడు ఎనీ టైం వేసేది ఒకటే ఆసనం, వజ్రాసనం. నిటారు కూర్చోవాలి. 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు. భోజనం తర్వాత కూర్చుంటే తొందరగా డైజెషన్ అయిపోతుంది. వజ్రాసనంలో కూర్చోవాలి 5 నిమిషాలు, 10 నిమిషాలు. Prevents obesity, increases concentration, helps fight against anxiety, reduces lower back pain, helps keep blood sugar levels in control. ఇది సూక్త వజ్రాసనం. సూక్త వజ్రాసనంలో మళ్ళీ ప్రకారంతో ఇలా కూర్చోండి. కాళ్ళని మీద తీసి మళ్ళీ మ్యాట్ మీద కూర్చున్నట్టు కూర్చోవాలి. మోకాళ్ళ దగ్గర ఉండాలి, వీ షేప్ లో రావాలి. మీరు వెనుకకు చేయకుండా ఇది నేను చేస్తాను చూడండి. వెన్నెముక నిటారు ఉంచాలి. పైల్స్, మలబద్ధకం, ఫిస్టులా లాంటి సమస్యలు భద్రాసనం చేస్తే రావు. So, Bhadrasana develops flexibility of legs, improves digestion, strengthens backbone. ఈ 2 తొడలు మనం ఆనించే ప్రయత్నం చేయాలి. కొద్దిగా ఆనించే ప్రయత్నం చేయాలి. Padmasana also benefits digestion, maintaining stability, and most importantly, knee pain also it reduces. So Padmasana helps in number of aspects. Swelling of joints also reduces by this Padmasana. అర్ధ ఉష్టాసనం. నెక్స్ట్ ఉష్టాసనం. ఇది సగం చేసినాము. అర్ధ ఉష్టాసనం. ధనురాసనం చేస్తాను చూడండి. ధనురాసనం. చెస్ట్ పైకి లేవాలి, తొడ లేవాలి, పొట్ట మీద బ్యాలెన్స్. హనుమానాసనంలో పేరు హనుమానాసనం. హనుమానాసనం ఇది పొట్ట మీద బ్యాలెన్స్ చేసి ఆగాలి. దీన్ని జూలో చేయాలి. విశ్రామదాన్ని చేస్తాం చూడాలి. 1 2 3 4 5 విశ్రామదాన్ని. నెక్స్ట్ హనుమాన్ దండు. హనుమాన్ దండు. 1 2 3
Charge. Punch. Six. Charge. Out. Now. Dance. మళ్ళీ విశ్రాంతి స్థితిలో రావాలి. Once again, give a big round of applause. మళ్ళీ సైడ్ చేయండి. రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నేను మనకి ఇలా వచ్చేసి మరిగానే ఉండాలి. ఓకే. Benefits of Bhastrika Pranayam. It managing anxiety as well as reducing. Moreover, heart health is also taken care by this Bhastrika Pranayam. శ్వాసను పీల్చుకొని చేతులు పైకి. If practices regularly, may increase the heart rate. It may activate the automatic nervous system, which regulates involuntary activities like the heart rate. Any abnormalities related to heart functions, even though are serious, it reduces. Therefore, you must immediately, if something happens, you have to consult your doctor also. తద్వారా దశ దిశ మార్చవచ్చును. అస్తమా, సైనటిస్ ప్రాబ్లం, చాలా మందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ముక్కులో కండ పెరిగింది అంటారు, ఆపరేషన్ చేయాలి, మీకు ముక్కులో కండ పెరిగిందని. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎలాంటి ఆపరేషన్ లేకుండా నయం అవుతుంది. రోజు భస్త్రిక ప్రాణాయామ 2 నుంచి 3 నిమిషాలు చేసిన తర్వాతనే ప్రాణాయామం చేయాలి. పూర్తిగా హృదయ రోగములు తగ్గును. పాజిటివ్ ఆలోచనతో చేయాలి. చిన్నపిల్లలు నేర్చుకొని చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీకు విద్యతో పాటు వినయం, చదువుతో పాటు సంస్కారం, ఇక్కడ చాలా మట్టుకు 100% అది జరుగుతుంది. యోగా చేసే వాళ్ళకి ఇంకా 2 ఇంతలు ఎక్కువవుతుంది. ఆధ్యాత్మికంగా వాళ్ళు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, చెడు ఆలోచనలు దొరుకుతాయి. మనం చేసేటివన్నీ, మన శరీరంలో 2,02,10,000 నాడులు ఉన్నాయి. అందులో 101 నాడు ఇంపార్టెంట్. ఆ నాడులు పనిచేయాలంటే రోజు శారీరకంగా, మానసికంగా ఇలాంటివి అలవర్చుకోవాలి. పతంజలి యోగ మహర్షి పేరే రామ్దేవ్ బాబా గారు ఒక ట్రస్ట్ పెట్టుకొని కోట్ల మందికి యోగా నేర్పిస్తుంది. మేము అక్కడ పోయినాం, నేర్చుకున్నందువల్ల మనం కొంతమందికి ఉపయోగపడుతున్నాం. 180 దేశాలు యోగా చేస్తున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పాల్గొన్నారు. అది వాళ్ళు గిన్నిస్ రికార్డ్, ప్రపంచ రికార్డు గిన చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రపంచ రికార్డు గిన అవుతుంది అది. అలాగే ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా పెట్టుకోవాలి. ఒకరోజు యోగా చేస్తే కాదు, మనం 21 రోజులు చేస్తే దానికి ఏదైతే కనెక్ట్ అవుతారు అన్నటువంటి సూచన ఉందో మనం 21 రోజులు చేసుకుంటూ పోవాలి. రోజు ½ అన్ అవర్, గంట చేసుకుంటూ పోతే మనకు డైలీ అలవాటు అయితే చేయగలుగుతాం. కొన్ని ఆసనాలు మీరు ఈ వయసులో చేస్తున్నాం, మీరు చిన్నప్పటి సంది చేస్తే అన్నీ వంగగలుగుతాయి. ఇప్పుడు మాది 45 ఇయర్స్, మీరు ఈ వయసు నుంచి చేస్తే మేము చేయలేము మీతో పాటుగా. అలాంటివి వంగుతాయి, మీకు ప్రాక్టీస్ కావాలి. నెల రోజులు ప్రాక్టీస్ చేస్తే 2 ఇంతలు చేస్తాం, మాకన్నా ఎక్కువ చేయగలుగుతాం. భస్త్రిక ప్రాణాయామ 2 నుంచి 3 నిమిషాలు చేయాలి. ఇప్పుడు కపాల, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ మానవునికి సంజీవిని లాంటిదని రామ్దేవ్ బాబా గారు చెప్తారు. శ్వాస బయటికి, కడుపు లోపలికి, 2 ఒకేసారి. Kapalabhati pranayam. Kapala means forehead వదలాలి, పీల్చుకోవద్దు. or skull, while Bhati means shining.
This Kapalbhati Pranayam. 3 సంవత్సరాలు మొదలుకొని 100 సంవత్సరాల వరకు యోగా చేయొచ్చు. వయసు పరిబంధం శారీరకం చేయడం ప్రాణాయామ చేయాలి. ఎలాంటి రోగం లేని వాళ్ళు 5 నిమిషాలు కమ్చకం, పిల్లలైతే 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు, పెద్దవాళ్ళు ఖచ్చితంగా 5 నిమిషాలు చేయాలి. Once per second, 1 stroke. జీవన విధానం నేర్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళకి ఎలా జీవించాలో వాళ్ళకి నేర్పిస్తే సన్మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తారు. ఐబీపీ, మలబద్ధకం, చాలా మంది పెద్దలకు మలబద్ధక సమస్య ఉంటుంది. మలబద్ధకం ఇదైనప్పుడు మలాసనం చేయాలి 2 నిమిషాలు. ఉదయము 2 గ్లాసులు వేడి నీళ్లు తాగాలి. భోజనం కంటే ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. మళ్ళీ 2 గ్లాసులు. మనం ఏదైతే టిఫిన్ చేస్తాం అనుకున్నామో అప్పటికి 45 నిమిషాలు వాటర్ గ్యాప్ ఉండాలి. నీళ్ళు ప్రాణాయామ విద్యార్థులు ఏకాగ్రతతో పెరుగును, అనేక రోగములు పూర్తిగా తగ్గిను. ఈ ప్రాణాయామ గర్భిణీ స్త్రీలు చేయరాదు. కపాలభాతి ప్రాణాయామ గర్భిణీ స్త్రీలు చేయొద్దు. ఓకే, ఇది 5 నిమిషాలు. కుడి నుంచి వదలాలి, మళ్ళీ ఎడమ నుంచి పీల్చుకోవాలి. दाएं हाथ उठाएंगे, दाएं हाथ की अंगूठी को नाक पर लगाएं। दाएं हाथ उठा करके दाएं हाथ की अंगूठी को नाक पर लगाएं। बाएं नाक से श्वास को अंदर लेंगे। स्टार्टिंग लेफ्ट से करते हैं। अब पहले अंगुली को अंगुली के मूल में लगाया हुआ है, इसको वायु मुद्रा कहते हैं। अब बाएं को बंद करके दाएं से छोड़ दें। చేస్తూ ఉండాలి. కొన్ని విషయాలు చెప్తూ చేస్తాను. తిరిగి పోయినట్టు తిరిగి పెరుగును, లిక్విడ్ తిరిగి ఊరును, ఐబీపీ పూర్తిగా తగ్గి నార్మల్ బీపీ ఏర్పడును, కొలెస్ట్రాల్, డిప్రెషన్, పెయిన్, షుగర్ మొదలగు రోగములు పూర్తిగా తగ్గును. అందులో విలోమ రోజు 5 నిమిషాలు కంసే కం చేయాలి. శాంతి లేని బ్రతుకు సాక్షాత్తు నరకంబు, శాంతి కొరకే దైవ చింతనంబు. శాంతి నొందిన వాడు స్వర్గము నందురా, ఆలకింపవేర ఆత్మనామా. ఎప్పుడైతే శాంతంగా ఉంటామో స్వర్గం చూస్తున్నట్టే. 84 లక్షల జీవరాశుల తరువాత మానవ జన్మ శ్రేష్టమైంది. ఈ మానవ జన్మ ఎట్లా గడుపుతున్నారంటే కొందరు ఆ 84 లక్షల పశువులు ఎలాగా ఇది చేసిందో అలాగే ఇది అయిపోయింది. అది కాదు మానవ జన్మ అంటే. భగవంతుడు 84 లక్షల అవతారాలు అయిపోయినాక ఈ జన్మ ఇచ్చిండు. ఏ జీవికి ఈ జ్ఞానము లేదు, మానవునికే ఉంది. ఆ స్వార్థకం చేసుకోవాలి, ఆరోగ్యంతో బతకాలి, ఎదుటి వారిని ప్రేమించే తత్వం ఏర్పడాలి. తల్లిదండ్రులు మనము భూమి మీదకి రావడానికి ఈ సృష్టి తల్లి, మొదటి దైవం తల్లి. పాశ్చాత్య దేశ సంస్కృతి ఏమైందంటే ఫాదర్స్ డే, మదర్స్ డే. అమ్మ మన భారతీయ సంస్కృతి కాదు ఫాదర్స్ డే, మదర్స్ డే. ఆ పాశ్చాత్య దేశాల సంస్కృతి మనకు అలవాటైంది. కానీ రోజు తల్లిదండ్రికి పాద నమస్కారాలు చేసుకోవాలి. తల్లి లేనిది సృష్టి లేదు. తల్లి లేకుంటే మనం ఉన్నామా? ఉన్నారా? అందుకే మొదటి దైవం తల్లి తండ్రి. సెకండ్ ఎవరు? గురువు. నిన్ను ప్రయోజకులను చేసి నిన్ను ఉన్నత శిఖరాలకు ఎదిగితే సంతోషించేవాడు గురువు. తల్లి జన్మనిస్తే గురువు విద్యా బుద్ధులు నేర్పి నిన్ను సంస్కారవంతులుగా చేసి ఎంత ఎదిగినా గురువు తల్లిదండ్రిని గురువుని రోజు మననం చేసుకోవాలి. అదే క్రమశిక్షణ మనకు అలవాటు అయిపోతుంది. గురువు గురించి మనం మాట రూపంలో కాకుండా పాట రూపంలో తల్లిదండ్రి గురించి తర్వాత పాడుకుందాం. అలా పాట ఉంది. నిన్ను మరువములే
మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన. బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా, మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే. మా భవితకు నీవేగా గురుర్ బ్రహ్మవు, మా భవితకు నీవేగా గురుర్ బ్రహ్మవు. నిన్ను మేము వేడుకోగా గురుర్ విష్ణువు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. దేవునిలా పూజించే గురుదేవో, నా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని ప్రేమను చూపినారుగా. ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి, రేపటి మా భవితకు బంగారు భవిష్యత్తు చూపి, కన్న వాళ్ళ కలలే సాకారం చేయగా, శిలలను శిల్పాలుగా మార్చినారయా. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. So this Udgita Pranayam improves. భాగంలో శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూయాలి, ఓన్లీ శ్వాసని గమనిస్తుండాలి. మనసు ఆలోచనల పుట్ట. మన శరీరం ఇక్కడ ఉంటుంది, ఆలోచనలు బయట ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. అందుకే దాన్ని బంధించి మనసుని ఆత్మని ఏకం చేయాలి. నిటారుగా 3 నిమిషాలు ధ్యానంలో ఉండాలి. ప్రశాంత వాతావరణంలో చేయాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేయాలి. విశ్వశక్తి మన అభ్యున్నతికి మూలం ఈ విశ్వశక్తియే. మన నడవడికల ఆధారం ఈ విశ్వశక్తి. మనల్ని నడిపే ఇంధనమే ఈ విశ్వశక్తి వాడుతున్నాం. నిద్రలో పొందే ఈ పరిమిత శక్తి మన అన్ని పనులకు సరిపడదు. అందుకే నిరాశలైన నుండి విముక్తి పొందడానికి ఏకైక మార్గం అత్యధికంగా విశ్వశక్తిని పొందడం. అత్యధికంగా విశ్వశక్తి పొందే ఏకైక మార్గం ధ్యానం. చేతులు పైకి తీసుకోవాలి, కళ్ళు తెరవద్దు. 2 చేతులు రాపి చేయండి. అరచేతులను చూసి కళ్ళు తెరవాలి. మన అరచేతులను చూసి కళ్ళు తెరవాలి. ఆ వేడిని ఆస్వాదిస్తూ
ఆసనం. మొత్తం నాలిక బయటికి తీసి శివం గర్జించినట్టు గర్జించాలి. ఓకే, అందరూ ఒకేసారి ట్రూ అంటాను. ఓకే, ట్రూ. Thank you, sir. Thank you to make us laugh also. యోగా చేస్తే మనం మాట్లాడడం, మన క్రమశిక్షణ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఆటోమేటిక్ ఓంకారంలో అలాంటి విశిష్టత ఉంది. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. शांति शांति शांतिः. धन्यवाद. మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना